హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలా? వీడియోస్ చూస్తున్నారు. అందరికీ దేవుడు ఆశీర్వాదాలు కావాలా? మనకేంటంటే మన జీవితము 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతుకము ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో. కాబట్టి మనకి ఏకైక ఒక ఫైనల్ బాట ఏంటిదండి? యేసు ప్రభుని నమ్మడమే, యేసు ప్రభులో జీవించడమే. పరలోకం కావాలంటే యేసు ప్రభును నమ్మాల. ఎందుకు చెప్తున్నానంటే, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఉన్నది. అజ్ఞానుల వలె కాక ఈరోజు మనుషులు ఎలా తయారైపోయారంటే, చాలా అడ్డదిడ్డంగా విపరీతమైన చేష్టలతోటి ఉంటున్నారు. అలాంటి చేష్టలను చూస్తే అయ్యో బాబోయ్, ఇంత దరిద్రంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటలు, స్వచ్ఛమైనటువంటి మాటలు, స్వచ్ఛత కలిగినటువంటి మాటలు మీరు వినాలా. మీకు వింటే ఏమవుతుంది? దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండగలుగుతాం. మీకు నేను ఏమంటున్నానంటే, బైబిల్ చదవాలా, దానిలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గ్రహించాలా. దేవుణ్ణి మనం స్మరించినప్పుడు పరలోక రాజ్యంలో మనం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూడండి, మీరు ఈరోజు మాట్లాడినటువంటి మనిషి రేపు ఉండడం లేదు. ఆ మాట్లాడినటువంటి మనిషిని నేను ఒక చావుకు వెళ్ళాను. ఆ మనిషి చాలా మాట్లాడేవాడు, మంచిగా నవ్వుతూ పలకరించేటువంటి వాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని, చనిపోయినటువంటి మనిషిని చూసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ పడుకున్నట్టే ఉన్నాడు. ఆ మనిషిని తీసుకొని వెళ్ళి ఆ మనిషిని దహనం చేసి కాలబెట్టిన తర్వాత ఆ మనిషి ఏమైపోయాడు? బూడిదైపోయాడు. ఈ శరీరము బూడిద అవుతుంది, కానీ మరి ఆత్మ ఎటుపోతుంది? ఆత్మకు చావు లేదట. అగ్ని ఆరదు, పురుగు చావదట. ఆత్మకు చావు లేదు. మరి ఆత్మ అనేది ఎటు పోతుంది? అది గ్రహించాలి మనం. నా జీవితంలో 35 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా కనీసం ఇంకొక 30 సంవత్సరాలన్న దేవుని గురించి నేను మాట్లాడకపోతే కనీసము ఆయన దగ్గర తీసేటువంటి స్థానం ఉంటుందో ఉండదో నాకు అని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి, యేసుక్రీస్తుని నమ్మండి. నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మి పరలోకానికి మీరు బాటలు వేయండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రేమ అనేది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రేమలో కొన్నిసార్లు కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. మన జీవితంలో ప్రేమలు ఫలించినప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి. మొన్న రీసెంట్లీగా నేను ఒక గార్డెన్లో కూర్చున్నాను. వాళ్ళ ఏజ్ వచ్చేసి చాలా తక్కువ ఏజ్. తక్కువ అంటే ఎక్కువ ఏజీ. నేను ఆడ కూర్చున్నాను ప్రశాంతంగా, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు అన్నం తినిపించుకుంటున్నారు. నాకు ఆ సీన్ చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా జీవితంలో నా ప్రేమ ఫలించకపోయింది, కానీ వాళ్ళ జీవితంలో ఆ ప్రేమ ఫలించింది. వాళ్ళని చూసి నేను అసూయ పడలేదు, సంతోషపడ్డాను. 10-15 సంవత్సరాలు కష్టపడి మార్కెటింగ్లో చాలా ఉన్నత స్థాయికి ఎదిగి కొన్ని బ్రాంచీలకు నేను ఒక మేనేజర్ని అయ్యి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి తర్వాత కూడా నాకు సంతోషం లేకపోయింది. మనకు సంతోషం అనేది ఎక్కడా ఉంటుంది అని అంటే, ఎక్కడా ఉండదు మనకు సంతోషం. ఏడ చూసినా అంతా రచ్చే, ఏడ చూసినా